హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి టాపిక్ మీకోసం తీసుకొచ్చానండి. ఇదివరకు ఉన్న టాపిక్స్ వేరు, ఈ టాపిక్స్ అయితే చాలా 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 ఇంపార్టెంట్ అనేది నేనైతే అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో సరైన సమయానికి రక్తం అందక చనిపోయిన కేసులు చాలా ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో రక్తం ఏ గ్రూప్ మనకు అవసరమో డాక్టర్లు చెప్పినట్లయితే ఆ గ్రూప్కి సంబంధించి మనం వెతకడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా మనం టెక్నాలజీని కనుక ఉపయోగించుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి కావాల్సిన బ్లడ్ గ్రూప్ మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళ చేత మనం డొనేట్ చేయించుకోవచ్చు. వెంటనే తద్వారా ఎవరైతే పేషెంట్ ఉన్నారో ఆ వ్యక్తి యొక్క ప్రాణాలను కాపాడే అవకాశం అయితే ఉందండి. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మనమే నష్టపోతాము. ఈ వీడియోకి నేను మ్యాక్సిమం కనీసం మినిమం ఒక 500 షేర్స్ వరకు నేను ఆశిస్తున్నానండి. ఒక 10,000 లైక్స్ అనేది నేను ఆశిస్తున్నాను. దయచేసి 10K లైక్స్ ఇవ్వగలరని నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ. ఎందుకంటే చాలామంది కూడా బ్లడ్ డోనర్స్ని వెతుక్కోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఈ యొక్క వెబ్సైట్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీ సరౌండింగ్లో ఉన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు, పేర్లు కూడా ఈ వెబ్సైట్లో మీకు దొరుకుతాయి. అదేంటంటే ఈ వెబ్సైట్ గురించి నేను వీడియోలో పూర్తిగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దయచేసి ఎవరూ స్కిప్ చేయకుండా దయచేసి ఈ ఒక్క వీడియో మీరు చివరి వరకు చూడాలని, అలాగే ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని ప్రాణాలను కాపాడగలుగుతారని ఒక భారతదేశ పౌరుడిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ధన్యవాదాలు. ముందుగా మనం గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సెర్చ్ బార్ వస్తుంది. గూగుల్ సెర్చ్ బార్లో ఫ్రెండ్ టు సపోర్ట్ అని మనం టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ టు సపోర్ట్ అని టైప్ చేసుకోగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ని మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి. ఈ విధంగా లింక్ అనేది మనం ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. దీంట్లో చూడండి, ఫైండ్ బ్లడ్ డోనర్స్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఫస్ట్ మనకి కావాల్సిన బ్లడ్ గ్రూప్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెలెక్ట్ కంట్రీ అని ఉంది కదండి, అందులోకి వెళ్ళి కంట్రీ ఏదనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నేనైతే బ్లడ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను ఏదో ఒక బ్లడ్ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నాను. ఒక బ్లడ్ గ్రూప్ అనేది నేను తీసుకున్నానండి. ఓకే. రెండోది సెలెక్ట్ కంట్రీ. కంట్రీకి వెళ్తే మీ ఇండియా అయితే ఇండియా ఏదైతే అది. ఓకేనండి. ఇక్కడ కొన్ని స్టేట్స్ మాత్రమే, కొన్ని కంట్రీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ కంట్రీస్ని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ స్టేటు, మీది ఏ రాష్ట్రం అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్, మీ జిల్లా ఏదైతే ఆ జిల్లా సెలెక్ట్ చేసుకొని, తర్వాత మండల్, సెలెక్ట్ సిటీ ఉంది కదండి, సిటీ అంటే మీ మండల్, ఏ మండలం అయితే ఆ మండలం సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టగానే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, నేను పార్వతీపురం మండలం సెలెక్ట్ చేసుకున్నాను. ఆ మండలంలో ఎంతమంది డోనర్స్ ఉన్నారనేది కింద అయితే లిస్ట్ ఈ విధంగా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. పైకి మనం అలా స్క్రోల్ చేసుకున్నట్లయితే మీకు ఆ లిస్ట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, నేము, అవైలబుల్ ఆర్ అన్అవైలబుల్, తర్వాత వాళ్ళ ఫోన్ నెంబరు కనిపిస్తుందండి. మనం కంపల్సరీగా ఆ ఫోన్ నెంబర్కి మనం కాంటాక్ట్ అయినట్లయితే మనకు సంబంధించిన గ్రూప్ కంపల్సరీగా మనకనేది వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ మీకు ఇంకే బ్లడ్ గ్రూప్ కావాలంటే ఆ బ్లడ్ గ్రూపు ఇచ్చేసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో మీరు ఒకవేళ బ్లడ్ డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే బ్లడ్ బ్యాంక్స్ ఎక్కడున్నాయో అవి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా అండి, అంటే ఓవరాల్గా ఇండియాలో ఏ స్టేట్ అయితే, ఏ హాస్పిటల్లో, ఏ స్టేట్లో మీకు ఉన్నా కానీ మీకు దగ్గరలో బ్లడ్ డోనర్స్ ఎవరెవరైతే ఉన్నారో, మీకు సంబంధించిన గ్రూప్కి సంబంధించిన డోనర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వెబ్సైట్లో క్లియర్గా వాళ్ళ మొబైల్ నెంబర్తో పాటు ఇవ్వడం జరుగుతుందండి. వారిని మీరు కాంటాక్ట్ అయ్యి వారిని అప్రోచ్ అయ్యి ఖచ్చితంగా మీకు సంబంధించిన బ్లడ్ అనేది మీరు డొనేట్ చేసుకోవచ్చు అండి, అంటే రిసీవ్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఈ యొక్క వెబ్సైట్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇదైతే చాలా హెల్ప్ఫుల్ అండి. చాలామందికి బ్లడ్ సమయానికి డోనర్స్ దొరక్క ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకైతే ఉపయోగకరంగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకండి. ఈ వీడియోని సాధ్యమైనంత మందికి మీరు ఫార్వర్డ్ చేస్తే మంచిదని నేనైతే అభిప్రాయపడుతున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి ఈ యొక్క వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలామందికి మీరు ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. వాళ్ళు
ఈ అవసరతను తీర్చిన వారు అవుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ వెరీ మచ్.